రామ్ గారు ఇప్పుడు కొత్తగా మహేష్ బాబు డైరెక్షన్‌లో ఒక మూవీలో నటిస్తున్నారు. అయితే దీన్ని ప్రస్తుతం 'రామ్ 22' అని పిలుస్తున్నారు. అయితే రామ్ గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'డబుల్ స్మార్ట్'. అయితే ఈ 'డబుల్ స్మార్ట్' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఈ 'డబుల్ స్మార్ట్' మూవీ రిలీజ్ తర్వాత రామ్ గారు కాస్త టైమ్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీతో మన ముందుకు వస్తున్నారు రామ్ గారు. చూడాలి రామ్ గారికి ఈ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'రామ్ 22' మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ మార్విన్, ఇంకా ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది మహేష్ బాబు. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది నవీన్ యర్నేని, ఇంకా వై రవిశంకర్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్‌గా యాక్ట్ చేస్తుంది రామ్ పోతినేని, భాగ్యశ్రీ బ్రోసి, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే 'రామ్ 22' మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నారు భాగ్యశ్రీ బ్రోసే గారు. అయితే భాగ్యశ్రీ బ్రోసే గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'మిస్టర్ బచ్చన్'. అయితే ఈ 'మిస్టర్ బచ్చన్' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఈ 'మిస్టర్ బచ్చన్' మూవీతో భాగ్యశ్రీ బ్రోసే గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే భాగ్యశ్రీ బ్రోసే గారు 'మిస్టర్ బచ్చన్' మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైమ్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీతో మన ముందుకు వస్తున్నారు భాగ్యశ్రీ బ్రోసే గారు. చూడాలి భాగ్యశ్రీ బ్రోసే గారికి ఈ మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'రామ్ 22' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ టీం ప్రస్తుతం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీని 2025 సమ్మర్‌లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ మూవీతో రామ్ గారికి ఇంకా భాగ్యశ్రీ బ్రోసే గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.